లకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల అందరం కలిసి చదువుకుందామండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఇంకొకసారి చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహోన్నతుడా యేసయ్య, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పునరుత్థాన దినాన నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రవ్వ, నా సొంత మాటలు కాదు కానీ నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోటిని మీరు బూరగా వాడుకోమని వేడుకుంటూ, ఎవరెవరికైతే ఏ మాటలైతే కావాలో ఆ మాటలు నా ద్వారా మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి. ఆమేన్. గట్టి చెప్తారా? ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇంకోసారి ఎవరైనా చదువుతారా అండి? రోమీలోకి రాసిన పత్రిక చాప్టర్ 8 18th వర్స్. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. అందరూ ఒకసారి చెప్తారా నా వెనకాల? ఇప్పటి కాలపు శ్రమలు. అస్సలు వినిపించట్లేదండి, చాలా మంది ఉన్నారు కదా, సౌండ్ గట్టిగా రావాలి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఈ మాట పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో రచించారు. సంఘస్థులకు, దేవుని బిడ్డలను ఎంకరేజ్ చేయాలని, సంఘస్థులను ఎంకరేజ్ చేయాలని, ఎటువంటి శ్రమలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా తాత్కాలికమే, అసలు ఎన్నదగినవి కావు అని పౌలు భక్తుడు తన దేవుని బిడ్డలకు, సంఘస్థులకు చెప్తున్నట్లుగా లిఖించబడింది పరిశుద్ధ గ్రంథంలో. కష్టాలు లేకుండా ఎవరైనా ఉంటారా? శ్రమలు లేకుండా ఎవరైనా ఉంటారా? ఏదో ఒకటి చిన్న శ్రమ కానివ్వండి, చిన్న పరీక్ష ఎవరికన్నా ఉంటుంది. ఎల్కేజీ చదివే వాళ్ళకి ఏబిసిడీలే ఒక పెద్ద పరీక్ష. 5th క్లాస్ వాళ్ళకి వాట్ ఈస్ యువర్ నేమ్ ఇదే పెద్ద పరీక్ష. నా పేరు అంటే ఇంగ్లీష్ లో చెప్పాలి కదా, వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఏం చెప్పాలి అని. ఎవరికి కావాల్సిన పరీక్షలు, ఎవరికి కావాల్సిన శ్రమలు వారికి ఉన్నాయి. అయితే అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈ సమయంలో దేవుడు నా ద్వారా మీ అందరితో చెప్తున్న మాట ఏంటంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడండి. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యాధితో ఒక మనుష్యుడు బాధపడుతూ ఎదురు చూస్తున్నాడు. దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఆస్తి కోసం ఎదురు చూస్తున్నాడా? ఐశ్వర్యం కోసం ఎదురు చూస్తున్నాడా? కొంతమంది ఉంటారు, నాకు ఆస్తి ఉంటే బాగుండు, ఐశ్వర్యం ఉంటే బాగుండు, కానీ అన్నిటికంటే మిన్న అయినది ఆరోగ్యం. ఆ వ్యక్తి ఆరోగ్యం లేకుండా 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఎవరన్నా వచ్చి నన్ను స్వస్థపరుస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాడండి? 1 year? 1 సంవత్సరం ఎదురు చూసాడా? 2 years? ఎన్ని ఇయర్స్ ఎదురు చూసారు? 38 years. అంటే జీవితం అంతా ఆ కోనేరు దగ్గర నాకు స్వస్థత జరుగుతుందేమో అని ఎదురు చూస్తూనే గడిపాడు. ఒక్కసారన్నా నిరీక్షణ కోల్పోయాడా? ఒక్కసారన్నా. తన భార్య విడిచిపెట్టి ఉండొచ్చు, తన పిల్లలు కూడా విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ అతను మాత్రం నిరీక్షణ కోల్పోలేదు. ఏదో ఒక రోజు నేను అందరికంటే ముందుగా బెతెస్దా కోనేరులో నేను దిగుతాను, నేను స్వస్థ పడతాను, అందరికీ నా స్వస్థత గురించి నేను చాటి చెప్పుకుంటాను, అందరి ముందు నేను ధైర్యంగా నిలబడతాను, నేను స్వస్థపరచబడ్డాను అని ధైర్యంగా ఏదో ఒక రోజు నేను చెప్పకపోతానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తూ చూస్తూ ఏమైనా కృంగిపోయాడా? లేదు. ఆయన ఆశను దేవుడు చూడలేదా? చూసాడా? చూడలేదా? చెప్పాలి. చాలా మంది యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థపరచబడ్డ వారు ఉన్నారు కదండి, కానీ ఈ వ్యక్తి యేసయ్య దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు. యేసయ్యనే ఈ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఎంత గొప్ప విషయం కదండి. ఒక్కొక్కసారి మనం కృంగిపోయి ఏదో బాధలో ఉండి అప్పుడప్పుడు మనం యేసయ్య దగ్గరికి రాము. కొన్నిసార్లు అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అలాంటప్పుడు యేసయ్య మన దగ్గరికి వస్తాడా? రాడా? వస్తాడు కదా. దేవుని దయను పొందుకున్నాడు ఈ 38 సంవత్సరాల వ్యాధి గలవాడు. అయితే
ఒక వ్యక్తిని మీ అందరికి ఈ రోజు నేను చూపించాలనుకుంటున్నాను. దేవుని దయను పొందుకున్న వారు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎటువంటి ప్రాంతంలో నివసిస్తున్నాడంటే అసలు అందులో ఆశీర్వాదం లేని ప్రాంతం, ఆశీర్వాదం లేని ప్రాంతం, ఏమీ లేని ప్రాంతం, అంటే అభివృద్ధి లేని ప్రాంతం, నిరుత్సాహముతో, నిరీక్షణ లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. యెరూషలేము ప్రాంతానికి దూరంగా వచ్చి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి జీవిస్తున్నాడండి. కానీ ఆ వ్యక్తి దేవుని దయను పొందుకొని లేమి స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి దేవుడు ఆ వ్యక్తిని ఎలా నడిపించాడు, ఎందుకు నడిపించాడో ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. 2 సమూయేలు 9వ అధ్యాయము. ఈ వ్యక్తి దేవుని దయను పొందుకున్నాడు. చూద్దాం. 2 సమూయేలు 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా, సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ఒకసారి అందరు నా వైపు చూస్తారా? హల్లెలూయా. ఈ రాజు ఎవరంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు ఇక్కడ ఒకరి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. అతను ఎవరంటే సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఎందుకున్నారని చంపడానికి అడిగాడా దావీదు? చంపడానికి అడగట్లేదు. సౌలు దావీదును ఎంత పరీక్షించాడో అంత పరీక్షించారు. సౌలు గారు దావీదు గారిని చంపడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఎప్పుడు లేడు. దావీదు సౌలు గారికి భయపడి ఎక్కడెక్కడో గుహల్లో, అడవుల్లో తలదాచుకున్నాడు. కానీ ఇప్పుడు దావీదు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. అక్కడున్న ప్రజలను అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నాడంటే, సౌలు నాకు అన్యాయం చేశాడు కదా, నన్ను చంపడానికి చూశాడు కదా, నేను సౌలు కుటుంబంలో ఉన్నవారిని చంపాలి అని అనుకుంటున్నాడా? లేదు. నాకు ఉపకారము జరిగింది, నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఒకరున్నారండి. సౌలు కుటుంబంలో మిగిలిపోయిన ఒక వ్యక్తి ఒకరున్నారు. అతని పేరేంటంటే మెఫీబోషెత్. ఇతనెవరంటే సౌలు కుమారుడు యోనాతాను. యోనాతానుకి ఉన్న ఏకైక కుమారుడు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ కి 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేకపోవడం వల్ల ఈయన ఒంటరిగా నిరుత్సాహముతో నాకెవ్వరు లేరు అని లోదెబారు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, ఈ లోదెబారు ప్రాంతానికి అర్థం ఏంటంటే అభివృద్ధి లేని ప్రాంతం, ఏ ఆశ లేని ప్రాంతం, ఏ నిరీక్షణ లేని ప్రాంతం, ఆశీర్వాదం లేని ప్రాంతం. మంచిగా యెరూషలేములో బ్రతకాల్సిన ఈ మెఫీబోషెత్ ఎక్కడికి వెళ్ళిపోయాడంట? లోదెబారు అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అసలు ఈ వ్యక్తికి కుంటికాలు ఎందుకు వచ్చింది అది ఒకసారి చూద్దాం. ఏం జరిగిందంటే, ఫిలిష్తీయులతో యుద్ధము జరుగుతున్న సమయంలో సౌలు మరణించడం జరిగింది. ఫిలిష్తీయులందరూ యుద్ధము చేసి సౌలు గారు ఆ యుద్ధంలో సౌలు గారు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే సందర్భంలో యోనాతాను కూడా చనిపోయారు. యోనాతాను కూడా చనిపోయిన తర్వాత యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి ఒక దాసి, అరే సౌలు చనిపోయారు, యోనాతాను కూడా చనిపోయారు, ఈ పసిబిడ్డను నేను కాపాడాలి అని అనుకుంది. ఆ దాసి అనుకుంది. ఆ పసిబిడ్డ అయిన మెఫీబోషెత్ కి అప్పుడు 5 ఇయర్స్ ఆ బాబుని పట్టుకొని పరిగెడుతూ ఉంది. మమ్మల్ని కూడా చంపేస్తారేమో, ఈ బాబుని నేను బ్రతికించాలి, సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయారు, ఈ బాబునన్నా నేను బ్రతికించాలి అని పరిగెత్తుతున్న సమయంలో పడిపోతాడనమాట. ఆమె కాలు జారి పడిపోయిన సమయంలో ఆ బాబు 5 ఇయర్స్ బాబుకి 2 కాళ్ళు పడిపోవడం వల్ల 2 కాళ్ళు డ్యామేజ్ అయిపోయి 2 కాళ్ళు లేకుండా కుంటివాడుగా, కాళ్ళల్లో బలము లేకుండా, శక్తి లేకుండా కుంటివాడుగా మిగిలిపోయాడండి. ఇంకా తల్లిదండ్రులు లేరు, ఎవ్వరు లేరు. కాబట్టి లోదెబారు అనే ప్రాంతంలో భయముతో, నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో, నా తండ్రిని నా తాతను చంపేశారు కదా,
నన్ను కూడా చంపేస్తారేమో అన్న భయముతో బ్రతుకుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 2 సమూయేలు 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెత్. అందరు చెప్పండి. ఈ పేరు చాలా కష్టమైన పేరు. మనకు చాలా చాలా సింపుల్ నేమ్స్ కదా, ఈజీగా ఎవరి నేమ్ అన్నా చక్కగా ప్రొనౌన్స్ చేయొచ్చు. కానీ ఇది చాలా కొంచెం కష్టమైన పేరు. అందరం చెప్తాం. మన పేరేంటి? ఆయన పేరేంటి? మెఫీబోషెతు. మెఫీబోషెత్. ఇక్కడ మెఫీబోషెతుకు కాళ్ళు లేకపోవడం ఆయన చేసిన పాపమా? ఆయన చేసిన తప్పు ఏమైనా ఉందా అండి? అందులో దాది చేసిన తప్పు కూడా లేదు. అయ్యో వాళ్ళ తాతగారు మరణించారు, తండ్రి గారు మరణించారు, నేనన్నా ఆయనని కాపాడదాము అని ఒక మంచి ఆలోచన వల్ల పడిపోవడం వల్ల 2 కాళ్ళు ఆయనవి చచ్చుబడిపోయాయి. ఆయనకి ఏ దిక్కు లేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో భయపడుతూ కుంటివాడిగా ఆయన ఆ లోదెబారు అనే ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఆయన స్థితిని మార్చింది ఎవరు? దేవాది దేవుడు. ఆయన స్థితిగతులను మార్చింది దేవాది దేవుడు. లేమిలో నుండి సమృద్ధిలోనికి ఈయన జీవితము ఎలా మార్చబడిందో చూద్దాం. అలాగే ఒంటరిగా ఉన్నవారు 1000 మందిలాగా ఎలా మార్చబడ్డాడో చూద్దామండి. 2 సమూయేలు 9వ అధ్యాయము 1 సమూయేలు 20వ అధ్యాయం చూద్దాం. దానికంటే ముందు దావీదు భక్తుడు అంటాడు కదా, నేను సౌలు కుటుంబంలో ఉన్నవారికి నేను ఉపకారము చేయాలి అనుకుంటాడు. అసలు దావీదుకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పుడన్నా ఆలోచించారా? అందరం అనుకుంటాము దావీదు మెఫీబోషెత్ జ్ఞాపకం చేసుకున్నాడు అని అందరం అనుకుంటాం. సౌలు కుటుంబంలో మెఫీబోషెత్ ఉన్నారు, మెఫీబోషెకి దావీదు మేలు చేశాడు అని అందరం అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి? దావీదు సౌలు కుటుంబంలో ఉన్నవారి కోసం ఎందుకు తాపత్రయపడుతున్నాడు? ఎవరైనా ఉన్నారేమో అన్న ఆలోచన దావీదు గారికి ఎందుకు వచ్చింది? సౌలు చనిపోయారు, యోనాతాను చనిపోయారు. అయినా కూడా ఏదో ఒక ఉపకారం నేను సౌలుకి చెయ్యాలి, ఏదో ఒక ఉపకారం నేను సౌలు కుటుంబంలో ఉన్న వారికి చెయ్యాలి అని అనుకుంటాడు. అది ఎందుకు అనుకున్నాడో చూద్దాం. 1 సమూయేలు 20వ అధ్యాయము 14వ వచనం. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైన భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక. ఈ మాట యోనాతాను దావీదుతో అన్నాడండి. యోనాతాను దావీదు ఇద్దరు చాలా మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు. సౌలు దావీదుని చంపాలి అని అనుకున్నాడు. కానీ యోనాతాను తండ్రికి సపోర్ట్ చేయకుండా అరే దావీదు యథార్థవంతుడు, దావీదు మీద దేవుని అభిషేకం ఉంది, దావీదును నిలబెట్టుకున్నవాడు, దేవుడు దావీదును నిలబెట్టుకున్నాడు అని దావీదును చూడలేదు యోనాతాను. కానీ దావీదు వెనకాల ఉన్నటువంటి దేవుని హస్తాన్ని చూసి నేను ఎలాగన్నా కాపాడాలి అని అనుకున్నాడు. ఆ రోజు వాళ్ళ సంభాషణలో యోనాతాను అంటాడు, నువ్వు ఖచ్చితంగా దయ చూపాలి, ఏదో ఒక రోజు ఎవరికన్నా నా కుటుంబంలో ఎవరికన్నా నువ్వు దయ చూపించాలి అని ప్రమాణం తీసుకున్నాడు యోనాతాను. చనిపోయాడండి. యోనాతాను చనిపోయినా కూడా ప్రామిస్ చేసిన దావీదు మర్చిపోలేదు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని మనం అంటాం కదా. మన దేవుడు వాగ్దానాలు చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎంతో మంది మనకి ఎన్నో రకాలుగా ప్రామిస్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ప్రామిస్ వాళ్ళు నెరవేర్చకుండా మనం చూస్తూ ఉంటాం. అరే వీళ్ళ ప్రామిస్ చేశారు కదా, చేసిన ప్రామిస్ గుర్తులేదా,
నేను చూసాను కదా, నేను విన్నాను కదా, ప్రామిస్ గుర్తు లేదా? చేసిన వాళ్ళకే ప్రామిస్ గుర్తు లేదా అన్న క్వశ్చన్ ఎవరికన్నా వచ్చిందా ఇక్కడ? ప్రామిస్ చేసిన వాళ్ళందరూ ఫుల్ఫిల్ చేశారా? లేదు. మన దేవాది దేవుడు వాగ్దానము చేయడం మాత్రమే కాదు కానీ దానిని నెరవేర్చే దేవుడు, సమర్థుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్తారా? హల్లెలూయా. ఈ యోనాతాను ప్రమాణం చేయించుకున్నాడు దావీదు గారితో. యోనాతాను చనిపోయినా కూడా దావీదు ఆ ప్రమాణాన్ని మర్చిపోయాడా అండి? ఇంత మంచి ప్రాణ స్నేహితుడు కదా యోనాతానికి దావీదు అంటే. ఆయన చనిపోయినా కూడా ఏదో ఒకటి చేయాలి అన్న మనస్సు దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. ఆయన బిడ్డలుగా మనల్ని కూడా దేవుడు ఎప్పుడు అరే ఈ బిడ్డకి ఏదో ఒక మేలు ఖచ్చితంగా చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు, ఆ ఉపకారం చేస్తాడు, దేవుని దయను మనము పొందుకుంటాము. అయితే దావీదు కూడా ఖచ్చితంగా నేను ఒక మేలు చేయాలి, నేను ఉపకారము చేయాలి అని మరలా 2వ సమూయేలుకి వద్దామండి. 2 సమూయేలు 9వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 3వ వచనము నేను చదువుతాను. రాజు అంటే దావీదు రాజు ఏమంటున్నారంటే, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు, అంటే దావీదు దేవుని దయను పొందుకున్నాడు. ఆయననే అంటున్నాడు, దేవుడు నాకు దయను చూపినట్లుగా నేను నేను దేవుని దయను పొందుకున్నాను కదా, నేను ఎవరికో ఒకరికి ఉపకారం చేయాలి, సౌలు కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉపకారం చేయాలి అని అనుకుని ఒక దాసుడిని అడిగినప్పుడు మెఫీబోషెత్ అన్న పర్సన్ ఉన్నాడు అని తెలిసినప్పుడు 4వ వచనం అండి, ఒకసారి చదువుతారా? అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనేను. అయితే ఇక్కడ ఆగుదామండి. రాజు గారికి తెలిసింది, దావీదు రాజుకి తెలిసింది, ఒకరు ఉన్నారు, ఒకరు సజీవంగా ఉన్నారు. సౌలు గారు చనిపోయినా, యోనాతాను గారు చనిపోయినా తన కుమారుడు మెఫీబోషెతు లోదెబారు అనే ప్రాంతంలో ఇంకా బ్రతికే ఉన్నాడు, కాకపోతే ఆయన కుంటివాడుగా బ్రతుకున్నాడు అని తెలిసినప్పుడు ఒక్కసారి మనము ఈ మెఫీబోషెతు జీవితం గురించి ఆలోచిద్దామండి. కాలు లేని కుంటివాడు, తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ లేరు. ఆయన ఎప్పుడన్నా ఆలోచించుంటాడా దేవుడు నా మీద దయ చూపుతాడు అని? ఎప్పుడన్నా ఆలోచించుంటాడా? ఒకవేళ ఆయన ఆలోచించినట్లయితే ఖచ్చితంగా యెరూషలేము ప్రాంతానికి వచ్చి ఉండేవాడేమో అని నాకు అనిపిస్తుంది. లోదెబారు అనే ప్రాంతం అభివృద్ధి లేని ప్రాంతం, ఆశీర్వాదం లేని ప్రాంతం కదా. ఆ ప్రాంతంలో ఒకరు నివసిస్తున్నారు అంటే జీవితం మీద విరక్తి చెంది, జీవితం మీద ఏ ఆశ లేకుండా, ఏ నిరీక్షణ లేకుండా ఉన్నాను అని చూపించుకోవడానికి అన్న సాదృశ్యంగా ఇంకా మెఫీబోషెతు లోదెబారు అనే ప్రాంతంలోనే నివసిస్తున్నాడు. యెరూషలేము అన్న ప్రాంతానికి రావడానికి ఇష్టపడట్లేదు. కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే, మొట్టమొదటిగా ఆయన కుంటివాడు, ఇంకోటి ఏంటంటే దాచుకున్నాడు. దావీదు మహారాజుకి కనబడకుండా దాచుకున్నాడు. ఎందుకంటే నేను కనపడితే దావీదు నన్ను చంపుతాడేమో. ఆయన తెలిసింది ఒకటి, నా తాతయ్య అయిన సౌలు దావీదుని చంపాలని అనుకున్నాడు, కానీ దావీదు ఇంకా బ్రతికే ఉన్నాడు కదా. ఒకప్పటి రాజు సౌలు, ఇప్పుడు నేను గనక బ్రతికే ఉన్నాను అని దావీదుకు తెలిస్తే, నేను ఇంకో రాజు, ఆయనకు కూడా అధికారం ఉంటుంది రాజు అవ్వడానికి. సౌలు కుమారులకు వాళ్ళ వంశ పారంపర్యానికి రాజు అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. నేను రాజు అవుతానని దావీదు నన్ను చంపేస్తాడేమో, లేదంటే నా తాతగారి మీద ఉన్నటువంటి పగ తీర్చుకోవడానికి నన్ను చంపేస్తాడేమో. ఏమొద్దు, ఇలాగే మూలకి లోదెబారు అనే ప్రాంతంలో నిరుత్సాహం పడుతూ, నిరీక్షణ లేకుండా, ఆనందం లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఇలాగే బ్రతుకుతాను. నాకు ఇదే బ్రతుకు చాలు, నాకు ఇంకా ఏ ఆనందం వద్దు. రాజు కంటిలో నేను పడకూడదు, దావీదు కంటిలో నేను పడకూడదు, నేను చావకూడదు, ఇలా బ్రతికి ఉంటే చాలు అని అనుకుని భయముతో దాచుకున్నాడండి. లోదెబారు అనే ప్రాంతంలో ఒంటరిగా, భయముతో, పేదరికంగా బ్రతుకుతున్నాడు. తినడానికి లేదు, ఏమీ లేదు. కానీ ఇటువంటి స్థితి కలిగిన వ్యక్తిని దేవుడు ఎంత గొప్ప స్థితిలోనికి తీసుకొచ్చాడంటే అది కేవలము దేవునికి మాత్రమే సాధ్యం. మన స్థితిగతులను ఎవరు మారుస్తారండి? తెలిసిన వాళ్ళు ఎవరైనా మారుస్తారా? మన ఉద్యోగం మనల్ని మార్చేస్తుందా? మన స్థితిని మార్చేస్తుందా? అస్సలు మార్చలేదు. మన వాళ్ళు ఎవరైనా మారుస్తారా?
ఎవ్వరు కూడా మన స్థితిగతులను మార్చలేరు. మన స్థితిగతులను మార్చడానికి సమర్థులైన వారు ఒక్కరే ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు? దేవాది దేవుడు. నన్ను ఎవ్వరు చూడట్లేదే, నా కన్నీటిని ఎవ్వరు చూడట్లేదే, నా దీన స్థితిని ఎవ్వరు చూడట్లేదే అని బాధపడుతూ ఉన్నారేమో. ఎవ్వరు చూడకపోయినా పర్వాలేదు, దేవాది దేవుడు ఉన్నాడు. మీ బాధ ఎవరికి చెప్పుకోవట్లేదేమో, అరే అందరికి బానే కనపడుతున్నారు కదా అని అనుకోవచ్చేమో, కానీ మీ బాధను చూసే దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన జీవం కలిగిన సంఘానికి మీరు వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాడు. హల్లెలూయా. ఇటువంటి స్థితి గతుల్లో నలిగిపోతున్న మెఫీబోషెతును చూశాడు దేవుడు. ఎంత లేమి స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతును చూచి సమృద్ధిలోనికి నడిపించడానికి, దేవాది దేవుని దయను ఆయన పైన కుమ్మరించడానికి దావీదును వాడుకున్నాడు దేవాది దేవుడైన యెహోవా. చూద్దామండి 7వ వచనం. అందుకు ఒక్క నిమిషం, 6వ వచనం చదవండి. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, నువ్వు భయపడొద్దు. నీకున్న శ్రమలు ఎన్న తగినవి కావు. మహిమ, ఒక్క రోజు దేవుని మహిమ చూసి రోజు ఒకటి వస్తుంది. కాబట్టి ఎటువంటి శ్రమలు ఉన్నా కూడా నువ్వు భయపడొద్దు. దావీదు మెఫీబోషెతుతో చెప్పిన మాట, నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. చూసారా అండి, దావీదు పిలుపులోనే ఒక ప్రేమను చూసాడేమో మెఫీబోషెతు. ఎంత చక్కగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒరేయ్ ఇట్రారా, కుంటివాడా ఇట్రారా అని అన్నాడా? కుంటివాడు కదా, గుడ్డి వాళ్ళని ఏమంటాం? గుడ్డివాడు అని అంటాం. కాళ్ళు లేని వాళ్ళని కుంటివాడు అని అంటాం. కానీ అతనికి ఉన్నటువంటి ఫిజికల్ డిసేబిలిటీని బట్టి దావీదు పిలవలేదండి కుంటివాడా ఇటు రారా అని. కానీ ఏమని అనలేదు, మెఫీబోషెతు నీవు భయపడవద్దు. ఆ పిలుపులోనే ప్రేమను చూసి ఉండొచ్చు మెఫీబోషెతు. చిత్తము, నీ దాసుడనైనా నేను ఉన్నాను అని ఆ ప్రేమను అర్థం చేసుకొని కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యాడు. నువ్వు నన్ను చంపడానికే పిలిచావు కదా అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు తిరిగి జవాబుగా మాట్లాడలేదండి. మెఫీబోషెతు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడు నాకు కృప అనుగ్రహిస్తాడేమో, దయ అనుగ్రహిస్తాడేమో అని అనుకున్నాడు. కానీ జరగదులే, నేను కుంటివాడిని, నన్ను ఎవరు చూసుకుంటారు, ఈ లోదెబారు ప్రాంతంలో ఉన్నాను, ఎక్కడో మూలలో ఉన్నాను, నన్ను ఎవరు చూస్తాడులే అని అనుకున్నాడేమో. కానీ దావీదు పిలిచినప్పుడు నన్ను చంపడానికే పిలిచాడు, అయిపోయింది నా జీవితం అనుకున్నాడు. కానీ అయిపోయింది జీవితం కాదు, జీవితాన్ని మార్చడానికే దేవుడు దావీదుతో పిలుపు అనుగ్రహించాడు మెఫీబోషెతుకి. మెఫీబోషెతు అని పిలిచిన తర్వాత, నీ చిత్తము, నీ దాసుడనైనా నేనున్నాను అని రెస్పాండ్ అయ్యాడు. కానీ నువ్వు నన్ను చంపడానికే పిలిచావు, నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడానికే పిలిచావు, నీకు కావాల్సింది మా తాతగారు కదా, మా తండ్రి గారు కదా, నాశనం అయిపోయింది కదా, ఇంకెందుకు పిలిచావు అని ఏమనలేదండి. చిత్తము ప్రభువా నేనున్నాను అని శామ్యూయల్ భక్తుడు అంటాడు కదా. శామ్యూయల్ దేవుడు పిలిచినప్పుడు చిత్తము నేనున్నాను అని ఎలాగైతే అంటాడో, అంటే సరెండర్ చేసుకుంటున్నట్లు, లైఫ్ సరెండర్ చేసుకుంటున్నట్టు మెఫీబోషెతు కూడా దావీదుకి అట్లనే సరెండర్ అయిపోయాడు. చిత్తము నేనున్నాను, నీవు భయపడవద్దు, నేను నీకు ఉన్నాను అని చెప్పినప్పుడు మెఫీబోషెతు ఒక మాట అంటాడండి. చూద్దాం 8వ వచనం. నీ పితరుడైన సౌలు, 7వ వచనం ఎండింగ్ చదవండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనైనా నేను ఎంతటి వాడను అనెను. చూసారా అండి, నీ దాసుడనైనా నేను ఎంతటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు అని మాట్లాడడం జరిగింది. చచ్చిన కుక్క అంటే ఏంటండి? అర్థం ఏంటంటే అసలు జీవం లేనిది. నేను బ్రతికే ఉన్నాను కానీ నాకు జీవం లేదు, నేను చచ్చిన కుక్క వంటి వాడను, నాకెందుకు మీరు నన్ను పిలిచారు అని అడిగినప్పుడు ఇది ఎందుకన్నాడంటే 7వ వచనంలో ఎండింగ్ లో చూద్దాం. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు
నీ దాసుడనైనా నేను ఎంతటి వాడను అనెను. చచ్చిన కుక్క వంటి వాడను. నేను బ్రతుకుతున్నాను గాని నాకు జీవం లేదు. మీరు నాకు బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యము మీరు ఎలా ఇస్తున్నారు దావీదు గారు? నాకు జీవం లేదు అంటే నాకు ఆశ లేదు. నాకు దేని మీద కూడా ఆశ లేదు. నాకు నిరీక్షణ లేదు. ఆనందం మీద కూడా ఆశ లేదు. కానీ మీరు నన్ను ఎట్లా కన్సిడర్ చేస్తున్నారు? ఈ భాగ్యం ఇవ్వడానికి, ఈ ధన్యత ఇవ్వడానికి చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను ఎందుకు మీరు ఇట్లా ఆహ్వానించారు అని అడిగినప్పుడు, ఇక్కడ చచ్చిన కుక్క వంటి వాడను అని ఈ మాటని మనం ధ్యానిస్తే అండి, ఏం జరిగిందంటే, ఒకసారి సౌలు దావీదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదా. అప్పుడు సౌలు దావీదుకి దొరుకుతాడండి. ఒకసారి చంపడానికి దావీదుకి దొరుకుతాడు. కానీ దావీదు చంపుతాడా సౌలుని? దేవుని అభిషేకము పొందుకున్నావు నువ్వు, కాబట్టి నిన్ను నేను చంపను. ఏదన్నా ఉంటే నా దేవుడే చూసుకుంటాడు. నాకు అవకాశం ఉండా కూడా నేను నిన్ను చంపను అని వదిలేస్తాడండి. జనరల్ గా మనకి ఏదన్నా కోపం ఏదన్నా ఉంటే మనం వదిలేస్తామా? 10 రోజులు కానీ, నెల రోజులు కానీ ఆ వ్యక్తిని మర్చిపోయేంత వరకు తిట్టుకుంటూనే ఉంటాం. వాళ్ళకి అది అవని, ఇది అవని అని ఏదో ఒకటి తిట్టుకుంటూనే ఉంటాం కదా. కానీ ఈ సమయంలో అలా చెయ్యకూడదు అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. సౌలు దావీదు దగ్గర ఉన్నా కూడా, సౌలు చిక్కినా కూడా ఆయన వస్త్రపు చెంగుని చింపుకొని వచ్చేస్తాడు. కానీ ఎంతసేపు అండి బల్లం కొట్టి ఇలా పొడవడానికి? చాలా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రాణం పోయేది, పగ చల్లారేది దావీదుది. కానీ ఆ పని చేయలేదు. నా దేవుడే ఏమైనా చేయని, కానీ నేను ఆ పాపం అంటుకోను. ఎందుకంటే దేవుని అభిషేకము ఉన్న వ్యక్తి సౌలు. ఆయన పాపం చేస్తున్నాడా, తప్పు చేస్తున్నాడా, కరెక్ట్ చేస్తున్నాడా, రాంగ్ చేస్తున్నానా అనేది అవసరమే లేదు. నాకు అవసరమే లేదు. ఐ డోంట్ కేర్. నేను చూసేది ఒక్కడే, సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని అభిషేకం సౌలు మీద ఉంది కాబట్టి నేను ఆ పాపం చెయ్యను, నేను ఆయన ప్రాణము తీయను అని అనుకున్నాడు. అప్పుడు సౌలుకి మాట చెప్తాడు, నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు కదా, కానీ నువ్వు నాకు దొరికినా కూడా నేను చంపలేదు. అది అండి దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనుష్యుల హృదయాలలో ఉంటే అట్లనే రెస్పాండ్ అవుతామంట. పగకి పగ ఎవరన్నా తీరుస్తారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ పగకి పగ, చంపడానికి చంపడం కదా. చిన్న చిన్న గొడవలు అవుతేనే చాలా, ఈ మధ్య యూట్యూబ్ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. వాళ్ళు చంపుకున్నారు, వీళ్ళు చంపేశారు అని. మొత్తం మరణ వార్తలు తప్ప పనికొచ్చేది ఒక్కటి కూడా రావట్లేదు. 10 న్యూస్లు వస్తున్నాయి రోజుకి, వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారు అని. కానీ దేవుని బిడ్డలు మాత్రం పగకి పగ అనేది ఆలోచించరండి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అది కరెక్టో రాంగో నా దేవుడే చూసుకుంటాడు, నేను ఆ పాపం నేను చేయను. వాళ్ళని తిట్టడం గాని, కొట్టడం గాని, ఇంకేదో రివెంజ్ తీసుకుందామని కానీ నాకు అవసరం లేదు అని అనుకున్నాడు దావీదు. అదే హృదయం మనకు కూడా ఉండాలి అని దేవాది దేవుడు ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు. అప్పుడు అంటాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడను సౌలా, నువ్వు నన్ను ఎందుకు తరుముతున్నావు అన్న మాట అంటాడండి. నేను చచ్చిన కుక్క వంటి వాడను సౌలా, నువ్వు నన్ను ఎందుకు వెతుకుతున్నావు, నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకున్నావు అంటే, ఆయన దావీదుకి సింహాసనం ఉంది, ఫిలిష్తీల మీద యుద్ధం చేసి గొలియాతును ఎదిరించాడు. కానీ ఎంత తక్కువగా, ఎంత దీన స్థితిగా తనని తాను అంగీకరించుకుంటున్నాడంటే, చచ్చిన కుక్క వంటి వాడను. మనమైతే నాకేం తక్కువ, నేను గొలియాతుని ఎదిరించాను అని అంటాడేమో దావీదు అని అనుకుంటాం మనం. నాకేం తక్కువ సౌలు, ఒక్క క్షణంలో నేను నీ ప్రాణం లేపేయొచ్చు, నాకు ఆ శక్తి ఉంది, నా దేవుడు నాకు ఉన్నాడు, నువ్వు నన్ను చంపాలనుకుంటున్నా కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, ఆ దేవుని సహాయంతోనే నిన్ను చంపేస్తానని అనుకోవచ్చు. కానీ అట్లా అనుకున్నాడా? అనుకోలేదు. నేను చచ్చిన కుంక వంటి వాడను, నన్ను ఎందుకు తరుముతున్నావు, నన్ను చంపాలని చూస్తున్నావు, అసలు నాలో ఏముంది, నేను ఎంతటి వాడనని నువ్వు నాకు చంపడానికి ట్రై చేస్తున్నావు అని అనుకుని ఎంతో తగ్గింపుతో సౌలు ఎదుట మాట్లాడడం జరిగింది. అయినా కూడా సౌలు మారలేదు, చంపడానికే ప్రయత్నించాడు. కానీ ఈ విషయం ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటంటే, ఎవరు చూసినా చూడకపోయినా మన మనసులో అనుకునే ప్రతి మాటని దేవుడు ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నారు. మన మనసులో అనుకునే చిన్న ఆలోచన అయినా సరే దేవుడు చూస్తున్నాడు. చిన్న ఆలోచన అయినా సరే, చిన్న మాట అయినా సరే, మనం ఏమి చేయాలి అని ఆశపడుతున్నామో అవన్నీ మనుషులకు కనబడుతుందా? కనబడదు. కానీ చూసేవారు ఒకరున్నారు. దేవుణ్ణి బట్టి మనము కరెక్ట్ గా ఆలోచించాలి, కరెక్ట్ వేలో వెళ్ళాలి, కరెక్ట్ గా పాపం లేకుండా, దేవా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ రివెంజ్, నీకే అప్పగిస్తున్నాను, దావీదు లాగా మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మరలా వద్దామండి. 2 సమూయేలు 9వ అధ్యాయము.
నేనెంతటి వాడను అని అన్న తరువాత ఇక్కడ 9వ వచనంలో, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, చదవండి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నాను, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ నీ యజమానుని కుమారునికి భోజనముకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. 13వ వచనంలో మనం చూసినట్లయితే, మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. చూసారా అండి, ఆయన పాపం ఏమీ లేదు, పాపం కాళ్ళు పోగొట్టుకోవడానికి ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ అలా చెయ్యని తప్పుకి దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుని మీద కూడా విరక్తి చెంది, తన జీవితం మీద కూడా విరక్తి చెంది ఒక ప్రదేశంలో నిజాయితీగా బాధపడు బ్రతుకుతున్నాడు. దేవుడు చూశాడు. దేవుడు చూసి బల్ల దగ్గర, అంటే ఇక్కడ పైన చూస్తే భోజనముకై ఆహారము కలుగునట్లు, ఎన్ని రోజులు తిండి లేక ఎంత అల్లాడిపోయాడో మెఫీబోషెత్. కానీ ఇప్పుడు తినడానికి సరిపోయేంత, ఇంకా మిగిలిపోయేంత ఆహారం ఉన్నటువంటి ప్రదేశంలోనికి దేవుడు ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాడు. ఆయన నడవాల్సిన పని కూడా లేదు. మనమన్నా నడుస్తామేమో, అలసిపోతామేమో, జస్ట్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్. యెరూషలేములో కాపురం ఉండి యెరూషలేములో దావీదు గారి యొద్ద బల్ల యొద్ద కూర్చుండి ఆ బల్ల దగ్గర భోజనము చేసే, అంటే ప్రతి పూట ఆయనకి ఏది కావాలన్నా సరే సర్వెంట్స్, దాసులంట. ఒంటరిగా లోదెబార్ అనే ప్రాంతంలో బ్రతుకుతూ ఉండేవాడు. కానీ ఒంటరిగా ఉన్నవాన్ని సేవ చేయడానికి ఒక 100 మందిని 1000 మందిని దేవుడు అపాయింట్ చేసి ఉండొచ్చు. దాసులు ఏది కావాలన్నా, వాటర్ కావాలి, లస్సీ కావాలి, బటర్ మిల్క్ కావాలి, ఆర్డర్ చేయడమే లేట్, టక్క ఏది కావాలన్నా టక్క. అంత సమృద్ధిలోనికి దేవుడు అనుకుంటే చెయ్యడానికి ఖచ్చితంగా సమర్థుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాం? మన ఆలోచన ఎలా ఉంది? దావీదులాగా మనం ఆలోచిస్తున్నామా? మెఫీబోషెతు లాగా దీనంగా మనకెంత ఉన్నా సరే ఆ దీనత్వాన్ని కోల్పోకుండా మన హృదయంలో దేవుడు దయను పొందుకోవాలి. దేవుడు దయ అంటే గొప్ప గొప్ప ఐశ్వర్యం, అదంతా ప్రాపర్టీ కాదండి. మన మనస్సు చూస్తాడు దేవుడు. దేవుని దయ అనేది ఎవ్వరు ఇవ్వరు. చాలా మంది ఎన్నో రకాలుగా చాలా మంది చనిపోవడం జరుగుతుంది. కానీ ఎవ్వరు ఇవ్వలేని గిఫ్ట్ ఆయుష్ అనేది ఎవ్వరు ఇవ్వలేని గిఫ్ట్ దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. కేవలము మనము ఊపిరితో ఉన్నందుకైనా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు తెలిసిన వాళ్ళ మనమందరం సజీవంగా ఉన్నందుకైనా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దేవుడు కనపరిచే మహిమ ఎదుట మనకిప్పుడున్నటువంటి శ్రమలు ఎన్నతగినవి కావు. మెఫీబోషెతు ఇదే అనుకుని జీవిస్తూ ఉన్నాడేమో. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడున్న శ్రమలను బట్టి మీ జీవితాన్ని మీరు డిఫైన్ చేసుకుంటున్నారేమో, ఇదే నా జీవితమేమో అని అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మెఫీబోషెతు జీవితాన్ని తిరగరాసిన దేవుడు మనతో కూడా ఉన్నాడు. లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఒంటరితనం నుండి 1000 మందిలోనికి నడిపించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. 2 కాళ్ళు లేకపోయినా సరే ఆయన దీవించలేదా? ఫిజికల్ కి ఏమి సంబంధం లేదు. ఫిజికల్ డిజేబిలిటీ ఉన్నా, ఎబిలిటీస్ ఉన్నా, హీ విల్ నెవర్ కేర్ అబౌట్ ఎబిలిటీస్. నీకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించరు. నిక్ విజుసిక్ అనే వ్యక్తికి గురించి అందరికీ తెలుసు కదా. ఆ నిక్ కి 2 కాళ్ళు ఉండవు. చాలా మంది, ఆయన మోటివేషనల్ స్పీకర్, 2 కాళ్ళు ఉండవు, చేతులు కూడా ఉండవు ఆయనకి. జస్ట్ కాళ్ళ దగ్గర ఒక చిన్న బోన్ లాంటిది ఉంటుంది. ఎవరైనా అందరికి తెలుసు కదా, స్టూడెంట్స్ అందరికి కూడా తెలుసు. ఆయన పెద్ద గొప్ప మోటివేషనల్ స్పీకర్. ఆయన ఎప్పుడు అడిగేవాడంట, దేవా నువ్వు అద్భుతం చేసేవాడివి కదా, ఏసయ్య, నాకు కాళ్ళు ఇచ్చేసేయి, రేపు ప్రొద్దున లేచేసరికి నాకు కాళ్ళు ఉండాలి, నాకు చేతులు ఉండాలి అని ప్రార్థన చేసుకునేవాడంట. అయితే ఒక రోజు దేవుడు నిక్కుతో మాట్లాడడం జరిగిందంట. ఏమన్నాడంటే, కాళ్ళుంటే నీలో ప్రత్యేకత ఏముంటుంది? చేతులుంటే నీలో ప్రత్యేకత ఏముంటుంది? నువ్వు ప్రత్యేకమైన వాడిగా నేనే నిర్మించుకున్నాను. నువ్వు ఇలా ఉండాలి అని నేనే నిర్మించుకున్నాను. నీకు వద్దు అన్నది నీకు కావాలా? నీకు కాళ్ళు వద్దు, చేతులొద్దు, ఎలా బ్రతకాలో నేను నీకు నేర్పిస్తాను. సుడిగుండాల మధ్యలో ఎలా జీవించాలో నేను నీకు నేర్పిస్తాను. శోధనలు ఉన్నాయా? భయపడకు.
నేనే నీకు ఇచ్చాను ఈ శోధనలు. నేను నిన్ను ఎలా తీసుకొని రావాలో బయటికి నాకు తెలుసు. నువ్వు నన్ను నమ్ము, నీకు కాళ్ళు లేకపోయినా పర్వాలేదు. నేనే నిన్ను ప్రత్యేకంగా ఉండాలి అని నీ తల్లి గర్భంలో నేనే నిన్ను నిర్మించుకున్నాను. ఈ కాళ్ళు లేకపోవడం వల్ల, చేతులు లేకపోవడం వల్ల నేను వాడుకుంటాను. జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడంట. అప్పటి నుంచి నన్ను వాడుకో యేసయ్యా. కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా ఎలా బ్రతకాలో ఆయన గూగుల్ చేసి సర్చ్ చేసి ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనుకుని తన తల్లి సాయం ద్వారా తనంతట తానే పనులు చేసుకోవడం, ఇంకా డిసప్పాయింట్మెంట్ లేకుండా, డిప్రెషన్ లోకి వెళ్లకుండా నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించడం ప్రారంభించాడంట. చూసారా అండి, మనకి ఏది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. లేని దాని గురించి తొందరపడకూడదు. ఆరోగ్యం లేలేమో, అది ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. రాబోయే రోజుల్లో వచ్చే ఆరోగ్యం మీద, ఆ స్వస్థత మీద మనము దృష్టి పెట్టాలి. కానీ ఇప్పుడున్నటువంటి అనారోగ్యం మీద కాదు, ఇప్పుడున్నటువంటి ఆ అప్పుల మీద కాదు. రేపటి దినాన దేవుడు తీర్చబోయే అప్పుల బాధల నుండి తీర్చబోయే రోజు కోసం మనం ఎదురు చూడాలి. ఏదన్నా సరే ఎన్న తగని వాటి గురించి మనం ఎదురు చూడకూడదు. ఈ రోజు 10,000 నష్టపోయామేమో, బాధపడతాం. ఖచ్చితంగా సంపాదన గురించి బాధ ఉంటుంది. కానీ రేపటి దినాన 20,000 వచ్చినప్పుడు నాకు ఎందుకు 20,000 వచ్చాయని బాధపడతామా? కాదు కదా. నిన్న 10,000 పోగొట్టుకున్న రోజు మనకి గుర్తే ఉండదు. తర్వాత దేవుడు నాకు 20,000 ఇచ్చాడు, దేవుడు నాకు 20,000 ఇచ్చాడు, దేవుడు నాకు అనారోగ్యం ఉండేది, ఇప్పుడు నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అని మనకున్న దాన్ని బట్టి దేవుడు మహిమలో మన ప్రతి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మహిమలో మన స్థితిగతులన్నిటినీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకు పోయిన దాని గురించి కానీ, కోల్పోయిన దాని గురించి కానీ బాధపడకుండా ఈ రాబోయే దినాలలో దేవుడు చేసే మేలును గురించి మనము ధ్యానిస్తూ దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మెఫీబోషెత్ జీవితంలో ఎంత గొప్ప దయను పొందుకున్నాడో మన జీవితంలో కూడా అంత గొప్ప దయను మనం ఖచ్చితంగా పొందుకుంటాం. సౌలు యొక్క ప్రాపర్టీ మొత్తం కూడా మరలా మెఫీబోషెత్. తను చాలా ఆస్తిపరుడు, కానీ ఏమి లేని వాడిలాగా ఉన్నాడండి. కానీ దేవుడు అన్యాయం చేశాడా? తనకు రావాల్సిన ప్రాపర్టీ అంతా కూడా వచ్చింది. యెరూషలేములోకి మళ్ళీ రప్పించబడ్డాడు. తనకి రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ కూడా దావీదు అనుగ్రహించాడు మెఫీబోషెత్కి. మన జీవితంలో కూడా ఏమన్నా శ్రమలు ఉండొచ్చు. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు, క్రైస్తవ జీవితం అంటేనే బాధలు, శోధనలు. అవి లేకపోతే క్రైస్తవ జీవితం అనబడదు. ఆ అనుభవాల గుండా వెళ్ళడమే క్రైస్తవుని లక్షణం, క్రైస్తవ జీవితం. కానీ ఒక్క మాట, శ్రమలుగాని పించలేది యేసయ్య నీకు తలంచగాని, నాశలో శ్రమలుగా అనిపించలేది, నీవు నాకిచ్చి మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కాదే, నీవు నాకిచ్చి మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కాదే. హల్లెలూయా. మన శ్రమలను బట్టి మనం బాధపడకూడదు, కానీ రేపు రాబోయే మహిమను బట్టి మనం ఆనందించాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కానే కాదు. దేవుడు మనకిచ్చే మహిమ ఉంది. ఆ మహిమలో మన అవసరతలన్నీ తీరబోయే రోజు ఒకటి ఉంది అని మెఫీబోషెతును ప్రతిరోజు మన జ్ఞాపకం చేసుకుందాం. మెఫీబోషెతు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆ జ్ఞాపకం చేసుకుంటూ, దేవా ఈ శ్రమలో నుండి నువ్వు నన్ను విడిపించే రోజు ఒకటి ఉంది, ఈ బాధలో నుండి విడిపించే రోజు ఒకటి ఉంది తండ్రి అని ఎదురు చూస్తూ యెరూషలేము వైపు ప్రయాణము చేద్దాం. లోదెబారు అనే ప్రాంతంలో ఉన్నారేమో, నా జీవితం ఇంతే ప్రభువా అని ప్రార్థిస్తూ నిరుత్సాహంతో ఉన్నారేమో, నిరీక్షణ లేకుండా ఎవరికి చెప్పాలో అర్థం కాక ఉన్నారేమో. గుర్తుపెట్టుకోండి, యెరూషలేము నీ కోసం సిద్ధపరిచాడు దేవుడు. యెరూషలేమును నీ కోసం సిద్ధపరిచాడు దేవుడు. యెరూషలేములోకి అడుగు పెట్టే రోజు తొందరలోనే ఉంది. మీరు ఎదురు చూడడం మానకండి. దేవుని మీద విశ్వాసాన్ని తొలగించకండి. దేవుని కోసం ప్రార్థన చేయకుండా వెళ్ళిపోకండి.
మర్చిపోకండి. ప్రార్థన ఏం చేయాలి, ప్రార్థన ఏం చేయాలి అని అనుకుంటున్నారేమో. ఒక చిన్న మాట మీకు చెప్తాను, దయచేసి ప్రార్థనలోనే ఉంటున్న మాట వినండి. ప్రార్థన ఏం చేయాలి, ప్రార్థన ఏం చేస్తుందిలే అని అనుకున్నారేమో. ఒక తల్లికి ఉదయము 3 గంటలకి ఒక ఒక మెలకువ వచ్చి ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి అన్న స్వరం వినబడుతుందంట ఒక తల్లికి. ఆవిడ ప్రార్థన పర్రాలు. ఉదయం 3 గంటలకి స్వరం వినబడుతుంది. ఏంటి ప్రవ్వా, ఇంత నిద్రలో ఉన్నాను కానీ ప్రార్థన చెయ్యాలి అన్న ప్రేరేపణ నాకు ఎందుకు వస్తుంది అని అనుకుంటుంది. కానీ నాకు మెలకు వచ్చింది కదా, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ప్రార్థన చేస్తానని ఓపిక లేకపోయినా మంచం మీదే పడుకొని ప్రేరేపణ వచ్చింది కదా అని షీ స్టార్టెడ్ డూయింగ్ ప్రేయర్. ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. జస్ట్ 5 minutes ప్రేయర్. దేవా, నాకు ఎందుకు మెలకు వచ్చిందో నాకు తెలియదు, నాకెందుకు ప్రేరేపణ కలుగుతుందో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. 5 నిమిషాల ప్రార్థన అండి, మోకరించలేదు, ఏం చేయలేదు, పడుకున్న దగ్గరే ప్రార్థన చేస్తూ ఉంది. అసలు జరిగింది ఏంటంటే, తన కుమారుడు మిలిటరీలో పనిచేస్తాడు. బార్డర్ దగ్గర అదే 3 గంటల సమయంలో శత్రువు అటాక్ చేశారంట. శత్రువులందరూ అటాక్ చేశారు. అయితే ఆవిడకి ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే, నెక్స్ట్ డే మార్నింగ్ తన కుమారుడు ఏం జరిగిందో చెప్పాడంట. అమ్మా, ఇవాళ మార్నింగ్ 3 గంటలకి శత్రువులందరూ అటాక్ చేశారు, నాకు బుల్లెట్ తలిగేది కానీ త్రుటిలో తప్పింది, దేవుడే నన్ను తప్పించాడు అన్నప్పుడు గట్టిగా ఏడవడం ప్రారంభించిందంట తల్లి. గట్టిగా ఏడవడం ప్రారంభిస్తే, ఏమైందమ్మా అంటే, 3 గంటలకి నాకు ఇట్లా ప్రేరేపణ వచ్చిందయ్యా, నేను ఎవరో ఏదో ఆపదలో ఉన్నారేమో, ఎవరికో నా ప్రార్థన కావాలేమో అనుకున్నాను, కానీ నా సొంత కొడుకే అపాయంలో ఉన్నాడా, నా సొంత కొడుకే అపాయంలో ఉన్నాడా, దేవా నువ్వు కాపాడావు తండ్రి, దేవా నువ్వు కాపాడావు తండ్రి అని ఎంత ఏడ్చిందో. ఆ బుల్లెట్ సరాసరి గుండెలో దిగుంటే చచ్చిపోయేవాడు కుమారుడు. అనుకుంటున్నారేమో ఏం ప్రార్థన చేయాలిలే, మీరు రిజల్ట్ ఇప్పుడు చూడకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ప్రార్థనకి రేపు రిజల్ట్ రావచ్చు, ఎల్లుండి రావచ్చు, బట్ నెవర్ స్టాప్ డూయింగ్ ప్రేయర్. ప్రార్థనని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఈ రోజు కాకపోతే రేపు విజయం దేవుడు నీకు ఇస్తాడు, కానీ ప్రార్థనని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. శ్రమలు ఎన్నదగినవి కావు. నీ శ్రమలతో మాట్లాడు, నీకున్న శ్రమతో మాట్లాడు. నువ్వు నాకున్నావు కదా, అనారోగ్యమైన శ్రమ నాకు ఇప్పుడు ఉంది, నా కళ్ళ ముందుంది, నువ్వు ఎన్నదగినవి కాదు, నువ్వు ఎన్నదగిన దానివి కాదు. నా దేవుడు రేపు నాకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. అప్పుల బాధ ఉందా చెప్పండి, నీ అప్పుల బాధలతో చెప్పండి. శాంతి లేక సమాధానం లేక ఉన్నారా, నీ హృదయంతో మాట్లాడుకున్న ప్రాణమా, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, కానీ నా దేవుడు నాకు శాంతి ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎన్నదగినవి కానే కాదు, నువ్వు ఎన్నదగిన దానవి కానే కాదు. నా దేవుడు నాకిచ్చే విడుదల ఎన్నదగినది, నా దేవుడు నాకిచ్చే మహిమ ఎన్నదగినది. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. నా ఐశ్వర్యమంతా నీవే, ఉంచినావు నీ దయ నాపై, నీ దయలేనిచ్చు నాపై, ముందునా ఈ క్షణమునకై. చెప్తారా అండి, దేవా నీ దయ లేకపోతే ఈ క్షణానికి నేను ఉండేదాన్ని కాదయ్యా. మెఫీబోషెతుకు నీ దయను కుమ్మరించినట్లుగా నా మీద కూడా, నా కుటుంబం మీద కూడా నీ దయ కుమ్మరించండి అయ్యా అని ఒక్కసారి అడగండి. మీరు దేవునితో ప్రార్థన చేస్తే ఈ సన్నిధానంలో దేవుడు ఉన్నాడు. మీ మాట ఎవరు పట్టించుకోరేమో, ఇది ఒక విలువైన సమయం మీకు దొరికిందని ప్రతి ఒక్కరు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, మీ మనస్సు అందరితో చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా నీ దయ నాకు కావాలయ్యా, నాకు ఈ శోధన ఉందయ్యా, నా జీవితంలో ఈ శోధన ఉందయ్యా, లేదా మంచి జీవితం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. దేవా నా జీవితము నాశనం అవ్వకుండా మంచి జీవితం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నీ దయను నా పైన ఉంచినందుకు వందనాలయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మేలు పొందుకున్నావా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు మేలు జరిగించినందుకు స్తోత్రాలయ్యా. దేవునితో చెప్పే ప్రతి మాట వ్యర్థముగా అవ్వదండి. జీవము కలిగిన సంఘములో మీరు నాటబడి ఉన్నారు. జీవము కలిగిన సంఘములో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు
సంచరిస్తున్న సంఘంలో మీరున్నారు. మీరు చెప్పే ప్రతి మాట వ్యర్థంగా పోదు. మీరు మాట్లాడేది మన మానవుడితో కాదు, దేవాది దేవుడితో, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చేసే శక్తిమంతునితో మాట్లాడుతున్నారు, ఆశ్చర్యకరుడితో మాట్లాడుతున్నారు, అద్భుతకరుడితో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి వ్యర్థంగా నుచ్చరింపకండి, దేవుణ్ణి ఏదో చులకనగా చేయకండి. దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన మీ స్థితిగతులను మార్చే దేవుడు. ఖచ్చితంగా మీరు ప్రార్థించండి. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై, నీ దయలేనిచు నాపై ఉందు నా ఈ క్షణమున. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై, నీ దయలేనిచు నాపై ఉందు నా ఈ క్షణమున. దాచి ఉంచినవయా ఇంతవరకు, నన్ను విడిపోదయా నాకున్న నీ కృప. దాచి ఉంచినవయా ఇంతవరకు, నన్ను విడిపోదయా నాకున్న నీ కృప. ఇంకోసారి పాడతారా? దాచి ఉంచినవయా ఇంతవరకు, నన్ను విడిపోదయా నాకున్న నీ కృప. ఇంకోసారి దాచి ఉంచినవయా ఇంతవరకు, నన్ను విడిపోదయా నాకున్న నీ మహాగణుడా, జీవం కలిగిన యేసయ్య, నిజమే తండ్రి, నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే మా జీవితాలు ఏమై ఉండేవో తండ్రి. ఎన్నో ఘోరమైన పరిస్థితులను మేము చూస్తున్నాము, కానీ సజీవుల లెక్కల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు వందనాలు ప్రవ్వా. మా ఎదుట ఉన్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు అని మెఫీబోషెతు ఎలాగైతే జీవించాడో, మేము కూడా అలా జీవించే భాగ్యము మాకు దయచేయండి యేసయ్య. నీ దావీదు మేలు చేస్తాను, ఉపకారము చేస్తాను అని ప్రమాణము చేశాడు ప్రవ్వా. పొందుకున్నాడు తండ్రి, మెఫీబోషెతు మేలును పొందుకున్నాడు ప్రవ్వా. వాగ్దానము చేసే గొప్ప దేవా, నీ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే సమర్థుడవు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. లోదెబారు ప్రాంతంలో మెఫీబోషెతు ఎవ్వరు లేరని ఒంటరిగా నలిగిపోయాడు ప్రవ్వా. పేదరికంలో ఉన్నాడు తండ్రి, ఒంటరి వాడిగా ఉన్నాడు, లేమిలో బ్రతుకుతున్నాడు యేసయ్య. కానీ మీరు అనుగ్రహించినటువంటి గొప్ప మహిమను ఆయన చూశాడు తండ్రి, అందుకు బట్టి వందనాలు. ఆయనకు తెలీదు నా జీవితాన్ని దేవుడు ఎంత ఘనంగా వాడుకుంటాడు అని ఆయన గ్రహించలేకపోయాడు తండ్రి. యేసయ్య, నీ చిత్తము ఆ బిడ్డ పట్ల ఏమయ్యిందో గ్రహించలేదు, అయినా ఎదురు చూశాడు. ఇలాగే బ్రతుకుతాను, దావీదుకు భయపడుతూ ఇలాగే బ్రతుకుతాను అని అనుకుంటూ కృంగిపోతూ జీవిస్తూ ఉన్నాడు ప్రవ్వా. కానీ ఆయన పట్ల మీరు ఎరిగినటువంటి చిత్తాన్ని, ఎంచుకున్నటువంటి ప్రణాళికను ఆ బిడ్డ ఎరుగలేదు. మా జీవితంలో కూడా దాచబడిన మర్మం ఏంటో మాకు తెలియదయ్యా. ఎదురు చూసేందుకు భాగ్యం ఇవ్వండి అయ్యా, ఎదురు చూసేందుకు మాకు ధైర్యం ఇవ్వండి తండ్రి, ఎదురు చూసేందుకు మాకు శక్తినివ్వండి యేసయ్య. కృంగిపోతూ ఉన్నామేమో తండ్రి యేసయ్య, నిరుత్సాహపడుతున్నామేమో ఇప్పుడున్నటువంటి శ్రమలను చూస్తూ తండ్రి, మాకు సహాయం చేయండి, మాకు ధైర్యం ఇవ్వండి యేసయ్య. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని తండ్రి, మేము రేపు చూసే మహిమ కోసం మేము ఎదురు చూసేందుకు మాకు శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దయచేయండి. ఇప్పుడు విన్నటువంటి మాటలు ప్రవ్వా, అపవాది ఎత్తుకెళ్ళిపోకుండా, ఇప్పుడు విన్న మాటలు ఎప్పుడు కూడా మా జీవితాలలో మర్చిపోకుండా తండ్రి, నీ కృపను, నీ దయను నిత్యము మా పైన, మా కుటుంబాల పైన నిత్యము ఉంచమని వేడుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నేను ఆరాధించడానికి వచ్చారు తండ్రి, విడిచిపెట్టకండి ప్రవ్వా. ఎవరెవరు ఏ ఆశతో వచ్చారో మాకు తెలియదయ్యా, ఎవరెవరు ఏ బాధలతో వచ్చారో మాకు తెలియదు తండ్రి.
యేసయ్యా హృదయాలను చూచేవాడవు ప్రవ్వా. ప్రతి ఒక్కరికి ధైర్యము దయచేయండి. ఎవరెవరికి ఏ మాటలైతే కావాలో ఆ మాటలు మీరు దయచేసి ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. ప్రతి బిడ్డను ధైర్యపరచండి. ఒక పులిలాగా యూదా గోత్రపు సింహపు కుమారులలాగా, యూదా గోత్రపు సింహము కుమార్తెలాగా బ్రతికేందుకు సహాయం చేయండి. సింహముకు ఉన్నటువంటి ధైర్యము దయచేయండి. సింహముకు ఉన్నటువంటి తెగింపు దయచేయండి ప్రవ్వా. యేసయ్యా ఎక్కడ నిరుత్సాహపడకుండా మీ కాపుదల, మీ కంచె, కృపా మినిస్టర్స్ అందరికి దయచేయండి. ప్రతి కుటుంబానికి దయచేయండి. ప్రతి ఆత్మకు మీరే దయచేసి మీరే మీ చేతుల నీడలో భద్రపరచుకోండి అయ్యా. ప్రతి చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆత్మను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. మధ్యాహ్న సమయంలో నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు ప్రవ్వా. నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు ప్రవ్వా. తండ్రి, దాసుడి సొంత అక్క కుమారుడు యవ్వన ప్రాయస్తుడు ప్రవ్వా. యవ్వన ప్రాయంలో ఉన్నాడు, యాక్సిడెంట్ లో మరణించాడు. ఎవరికి తెలుసు తండ్రి, ఎవరి ఆయుష్ ఎప్పుడు వెళ్తుందో తెలీదయ్యా. ఆఖరి క్షణము వరకు నీ మీద నమ్మకముతో, నిన్ను మీద ఆనుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మెఫీబోషేతులాగా నీ మీద ఆనుకుని బ్రతికేందుకు కృపను దయచేయండి. నీ దయను మాపైనే ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న మాటలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను నిలబెట్టుకున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన అంతట్లో మీరు కృప చూయించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ, యేసు నామంలో ఇచ్చిన కొద్ది ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.